మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట చేరవచ్చిన సంఘమంతటి కూడా శుభవందనాలు. మీరు కూడా మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. చేతులెత్తి శుభాలు చెప్పండి. యేసు కృప మనందరికీ తోడై ఉండును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. గత వారంలో దేవుడు మనతో మాట్లాడిన మాట ఎవరైనా చెప్పగలరా? దేవుని మహిమ మందిరములో ఉండాలంటే పెద్దలైన వారు సంఘముల ముందు కూడుకోవాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడారు. మంచిదే. మరి మంగళవారం ఏ వాక్యం చెప్పుకున్నాం? యెహోవా నా శ్రమలో నన్ను లక్ష్యముంచు. శుక్రవారం ఏం చెప్పుకున్నాం? ఆ నిండు మనసుతో అనుసరించాలి అని చెప్పుకున్నాం. దేవుని నిండు మనసుతో అనుసరిస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తే మొదటి ప్రయోజనం, ఆ ప్రాంతమును దేవుడు మనకు అప్పగిస్తాడు. రెండవ లాభం, దీర్ఘాయువు చేత ప్రభు నడిపిస్తాడు. మూడవది, మన కుటుంబాన్ని పరలోకంగా మారుస్తాడు. ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో దేవుడు లేదు అని చెప్పిన వారందరికీ సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే వాస్తవం చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే సత్యం పలుకుతావో ఆ సత్యమును బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవా పరిచర్య 3.5 సంవత్సరములు జరిగినట్టుగా రాయబడి ఉంది. ఈ 3.5 సేవా సంవత్సరములో యేసుక్రీస్తును వెంబడించే ప్రజలు అనేకులు. అయితే ఆయనకు శిష్యులుగా పిలువబడిన వారు 12 మంది ఉన్నారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడి పరలోకానికి ఆరోహణమైపోయాడు. అనంతరం శిష్యులైన వారి యొక్క జీవన విధానం ఎలాగుంది అంటే, ఇక యేసు ప్రభువుల వారు మధ్యలో లేరు గనక మన పని మనం చేసుకొని బ్రతికిపోదాం అనుకొని ఆలోచన చేస్తున్నారు. నా ప్రియమైన దేవుని సంఘమా, మీతో ఒక మంచి మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన తర్వాత వెనక్కి వైపు చూచిన ఎడల నీ లైఫ్లో ఏది కూడా నువ్వు మిగుల్చుకోలేవు. చివరికి ప్రాణాన్ని కూడా కాపాడుకోలేవు. నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసావా, జీవితంలో ప్రాణాన్ని కూడా కాపాడుకోలేనంత భయంకరమైన జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నంత కాలం ఆయనతో తిరిగారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత పేతురు అంటున్నాడు, నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నాను. వెళ్ళేవాడు వెళ్ళొచ్చు. కొందరు ఎలా ఉంటారంటే, మేసెగాడిదను కూసెగాడిద చెడగొట్టిందంటారు చూడండి. అలాగా సంఘములో ఉన్న వారిని కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. పెట్టే వాళ్ళను పెట్టనివ్వరు,
ఇచ్చేవాళ్ళను ఇవ్వనివ్వరు, వాళ్ళు ఇవ్వరు. ఇచ్చేవాళ్ళను కూడా ఇవ్వనివ్వరు. పరిచర్య చేసే వాళ్ళను చెయ్యనివ్వరు. అలా ఉంటారు కొంతమంది, అన్ని సంఘాలలో ఉంటారు. క్రైస్తవులకు అదే పాడుబుద్ధి ఏమో కానీ సంఘములో పరిచర్య చెయ్యనివ్వరు. పొరపాటున ఎవరైనా పూనుకొని ఇంత కానుక ఇద్దామని ఎవరైనా ప్రేరేపణ కలిగజేస్తే ఏమిచ్చావులే అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే జాగ్రత్తగా సంఘంలో దేవుడి మాటలు వింటుండాలి. వాటి ప్రతిఫలం వారు ఖచ్చితంగా పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల ఆలోచన ఏంటంటే, ఇక్కడ మనకేం పని లేదు, మన పని మనం చేసుకొని బ్రతికిపోదాం అనుకుని చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు శిష్యులందరూ. అయితే 5వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. స్తోత్రం చెప్పండి. భోజనమునకు మీ యొద్ద తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు విడిచిపెట్టిన క్షణం తినడానికి తిండి లేని అనుభవాలలో నడుస్తావు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంట తిరిగినంత కాలం, హత్తుకొని బ్రతికినంత కాలం నీకేమి కొరత ఉండదు. మీరు ఎప్పుడైనా కోతులను చూసారా లేదా? ఆ మాట చెప్తే సరిపోయా. కోతి పిల్లను చూసారా? కోతి పిల్ల ఎక్కడుంటది? రొమ్మున ఆనుకొని ఉంటది. ఈ కోతి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకిన కోతి పిల్లకు మాత్రం భయం ఉండదు. ఎందుకో తెలుసా? రొమ్మున ఆనుకునుంది గనక. యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఆనుకున్నంత కాలం, హత్తుకొని ఉన్నంత కాలం, యేసు ప్రభుతో నడిచినంత కాలం నీకు ఏమి కొదవై ఉండదు. ఆమేన్. ఒక భక్తుడు పాడాడు, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహపు పిల్లలైనా కలిగి ఉంటాయేమో గాని దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏమి కొరత ఉండదు. నీ పని నువ్వు చేసుకుంటావు. నా కష్టం మీద, నా జ్ఞానం మీద, నా తెలివి మీద నేను ఆధారపడతానని దేవుణ్ణి పక్కన పెట్టి పొరపాటున నువ్వు వెళ్ళిపోయావా? బైబిల్ చెప్తుంది, తినడానికి తిండి కూడా నీకు దొరకదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక మాట. యేసుక్రీస్తు ప్రభుల వారితో వారు ఉన్నప్పుడు 5,000 మందికి పైబడిన వారికి ఆ చేతులే పంచిపెట్టాయి. ఆమేన్. ఆ చేతులే పంచిపెట్టాయి. 4,000 పైబడిన జనులకు ఈ చేతులే పంచిపెట్టాయి. ఇప్పుడు ఖాళీ చేతులైపోయాయి. యేసును విడిచిపెడితే నీ చేతులు ఖాళీ, నీ వలలు ఖాళీ, నీ సంచి ఖాళీ, నీ ఇల్లు ఖాళీ. ఆ 4వ వచనం కూడా చదవండి. 4వ వచనం కూడా చదవండి. సూర్యోదయం అవుచుండగా కొంచెం పైన చదవాలి. ఏమీ ఒక చేప కూడా ప్రయాసపడ్డారు. పడినారా లేదా? పడ్డారు. రాత్రంతా పనిచేశారు. రాత్రంతా చేపలు వలలు వేస్తూనే ఉన్నారు.
కానీ ఏమీ పట్టుకోలేకపోయారు. యేసును పక్కన పెడితే నీ ప్రయాస కూడా శూన్యమే. యేసును పక్కన పెడితే నీ జ్ఞానము శూన్యమే. దేవుని మాటలు అర్థం చేసుకోండి. యేసును హత్తుకొని బ్రతికితే నీ వలలు నింపేస్తాడు ఆయన. ఆమేన్. నీ సంచి నింపేస్తాడు ఆయన. నీ కడుపు నింపేస్తాడు ఆయన. కొరత ఉండదు, సమృద్ధి. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, యేసును నువ్వు హత్తుకొని ఉన్నంత కాలం దేవుడు సకల సమృద్ధితో ఆయన నింపేస్తాడు. మీరు బైబిల్లో చదివితే తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని యేసు ప్రభుల వారు శిష్యులను అడిగారు. వాళ్ళు ఏమన్నారు? లేదు అన్నారు. అది వాస్తవం. అయ్యా, అప్పుడు మీరు 5,000 మందికి పైబడిన జనులకు మీరే కదా పంచిపెట్టింది, ఇప్పుడు ఇలా అయిపోయారేంది? ఒకప్పుడు సమృద్ధిగా బ్రతికిన వారే, ఒకప్పుడు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అని చెప్పలేదు. ఏదైనా పండుగ వస్తే అనాథులైన వారికి, పేదలైన వారికి బట్టలు ఇచ్చిన చేతులు, కడుపు నింపిన చేతులు, సమృద్ధిగా కలిగి మందిరంలోనైనా పేదవాళ్ళనైనా ఎక్కడైనా కూడా గుప్పిలి విప్పిన చేతులు ఇప్పుడు చేతులు చాచి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. లేదు. ఆరోగ్యం ఉందా? లేదు. ధనం ఉందా? లేదు. నెమ్మది ఉందా? లేదు. సమాధానం ఉందా? లేదు. కుటుంబంలో క్షేమం ఉందా? లేదు. సంతోషంగా ఉన్నారా? లేదు. 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 ఎందుకు లేదు? యేసు మీతో లేడు గనక. యేసు ఉన్న జీవితంలో సంతోషం ఉంది. ఆమేన్. సమాధానం ఉంది. మీరు గమనించండి, 6వ వచనంలో దేవుడు మాట్లాడుతూ లేదు అని చెప్పగానే కుడివైపున మీ వలలు వేయండి అన్నాడు. కుడివైపున మీ వలలు వేయండి అన్నాడు. మీకు ఒక మాట చెప్పనా? అప్పటికే యేసు ప్రభుల వారు వారి కొరకు సిద్ధపరిచాడు. 9వ వచనంలో మీకు ఆ మాటలు కనపడతాయి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను వారికి కనపడ్డాయి. స్తోత్రం చెప్పండి. గట్టున ఏమున్నాయి చెప్పండి? గట్టున ఏమున్నాయి? చేపలు, రొట్టెలు, కాల్చబడిన చేపలు, రొట్టెలు అక్కడ ఉన్నాయి. అంటే పిల్లలు ఆకలి కొన్నారని యేసు ప్రభుల వారు ఏం చేశారు? ఆల్రెడీ సిద్ధపరిచారు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు లేదు అని చెప్పగానే వెళ్ళి ఆడంది పెట్టిన తినుపండి నాయనా అని చెప్పుడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక దైవజనుడి దగ్గరికి అడుక్కోవడానికి దైవజనుడు కాదు, చేపలు పట్టే వాని దగ్గరికి అడుక్కోవడానికి ఒక మనిషి వచ్చాడట. అయ్యా, ఏమైనా తినడానికి పెట్టండి అని. మామూలుగా అడుక్కోవడానికి అయితే ఏమి ఇస్తాం మనం? చేపలు పట్టేవాడు కాబట్టి ఒక 2 చేపలు ఇవ్వచ్చు. కానీ ఈ మనిషి ఏం చేశాడంటే గాలం చేతికి ఇచ్చాడంట. గాలం చేతికి ఇస్తే ఆ మనిషి, అడుక్కోవడానికి వచ్చిన మనిషి అంటాడు, అయ్యా నాకు ఆకలి అవుతుంది, చేపలు పెట్టండి అంటే, ఒరే ఈ చేపలు పెడితే ఈ పూట నీ కడుపు నింపబడుతుంది, కానీ మరల పూటకి నువ్వు అడుక్కోవాల్సి వస్తుంది. గాలం ఇచ్చానా, నువ్వే పట్టుకుంటావు, నువ్వే తింటావు, నువ్వే పట్టుకుంటావు, నువ్వే తింటావు. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే నీ కడుపు ఒక్కటే నింపబడాలనేది కాదు. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. నీ వలలు కూడా నింపబడాలి. నీ ఇల్లు కూడా సమృద్ధితో ఉండాలి. ఆయన ఉద్దేశం అది.
కేవలం వారి కడుపు నింపే ఆలోచన అయితే బయట ఉంది, తినుపండి అని చెప్పాలి యేసయ్య. బయట మీ కొరకు సిద్ధపరిచాను, వెళ్ళి తినండి అని చెప్పాలి. యేసుప్రభు అడిగిన ప్రశ్న ఏంటి? తినడానికి ఏమైనా ఉన్నదా? తినడానికి ఏమైనా ఉన్నదా? తిండి గురించి కదండి మాట్లాడింది. మరి తినడానికి అక్కడ ఉంది, వెళ్ళి తినండి అని చెప్పలేదే. యేసుప్రభులు వారు ఏమన్నారు? వెంటనే కుడి పక్కన వల వేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి హల్లెలూయా. అంటే తన ప్రజలైన వారు కష్టపడి సంపాదించుకోవాలన్నది దేవుడి ఉద్దేశం. కష్టపడి శ్రమపడి సంపాదించుకోవాలన్నదే దేవుడి ఉద్దేశం. కష్టం లేకుండా సంచులు నింపబడవు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనైనా ఆదివారం వాక్యం చెప్పి మళ్ళా ఆదివారం కనపడ్డారనుకోండి, నన్ను సేవకుడు అనరు, సోమరుడు అంటారు. కష్టమైన నష్టమైన నా పని దేవుడు నాకేం అప్పగించాడో ఆ పని చేయాలన్నదే దేవుడు సంకల్పం. జోబులు నింపుతాడా, సంచి నింపుతాడా, ఖాళీ పెడతాడా, అది ఆయనకే తెలుసు, మనకు సంబంధం లేదు. వలలు వేయండి అన్నాడు, అంతే. నోరు తెరవండి, నేను నింపుతా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నోరు తెరిచే బాధ్యత మనది, నింపే బాధ్యత ప్రభుది. ఆమె చెప్పండి హల్లెలూయా. నువ్వు వలలు వేయి, కష్టపడు, శ్రమపడు. ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడాలి అంటే కేవలం ఇంటి దగ్గర సోమరిపోతుల్లాగా ఉంటే నీ సంచులు నింపబడవు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు ఆశపడతాడు. తన ప్రజలను కష్టజీవులు చేయాలని. మీకు ఒక మాట చెప్పిన, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల్లో ఉన్నంత కాలము శ్రమలు అనుభవించారు. వారికి ఒక కూడు గుడ్డ సమృద్ధిగా ఉండింది, కొరత ఏమీ లేదు, కానీ బాగా శ్రమ పడ్డారు. యేసు ప్రభును లేక తండ్రి అయిన దేవుని యొక్క మాట విని మోసేను వెంబడించినప్పుడు వారు తినడానికి తిండి లేని రోజులు గడిచాయి. తాగడానికి నీళ్లు కూడా లేవంట. చదువుతారు నా నిర్గమాకాండం 7వ అధ్యాయం మొదటి మాట చూడండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం మొదటి మాట కాగా 17వ అధ్యాయము నిర్గమాకాండం 17 మొదటి వచనం. అటు తర్వాత ఇశ్రాయేలీయులు దిగిరి. ప్రజలు తాగడానికి నీళ్ళు లేవంట. తిండి లేకనే ఉండొచ్చు, నీళ్ళు లేకపోతే ఉండలేము. నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం. ఎంతమంది జనం? 6 లక్షల కాలుపనం. యెహోవా మాట చొప్పున వారు సీను అరణ్యం నుండి రెఫీదీముకు బయలుదేరారు. దేవుడి మాట కదా అని చెప్పింది, దేవుడు చెప్పినట్టు కదా వినింది, దేవుడు చెప్పినట్టుగా విన్నారు, కానీ అక్కడ ఏమీ లేవు, నీళ్ళు లేవు. మరీ కష్టపడ్డారు వాళ్ళు, మరీ శ్రమ పడ్డారు. బాగా జాగ్రత్తగా మనసు పెట్టండి. బైబిల్లో దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను సోమరిగా పెంచాలని అనుకోవట్లేదు, కష్టజీవిగా పెంచాలనుకున్నాడు. ఆమేన్. వారు 40 సంవత్సరాల కనాను యాత్రలో 41 దేశముతో యుద్ధము చేసి పోరాటం చేశారు. 41 దేశముతో యుద్ధాలు చేశారు వాళ్ళు. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏముంది? ప్రతి సంవత్సరం ఏముంది? ఈ సంవత్సరం నిమ్మలంగా ఉందామనికి లేదు, ఈ సంవత్సరం సంతోషంగా ఉందామనడానికి లేదు. ప్రతి సంవత్సరం వారికి పోరాటం ఉండనే ఉంది. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నిరంతరము నీవు నీకు గుర్తు తెలియని మనుషులతో నిత్యం పోరాటం చేస్తున్నావు. ఈ గుర్తుందో లేదో, యోబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట,
నరుల కాలము యుద్ధ కాలము కాదా? నరుల కాలం యుద్ధ కాలము కాదా? నిత్యము యుద్ధమే. తినడానికి, తాగడానికి, ఉండటానికి, ధరించుకోవటానికి పోరాటం చేస్తూనే ఉన్నావు. నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు కష్టపడాలి. కష్టం, తలా ఒక పని, చేతనైన పని. ఇశ్రాయేలీయులు అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తూ, దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ, యుద్ధాలు చేస్తూ జయం పొందారు. మీరు బైబిల్లో కాదు, అప్పుడప్పుడు వార్తలు వింటుండండి. నేటికి కూడా ఇశ్రాయేల్ దేశానికి ఏముంది? యుద్ధం ఉంది. ప్రతిరోజు వారికి యుద్ధమే ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు అలాగ పెట్టాడు వారిని. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడు చెప్పండి? శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేయను. ఆమేన్ చెప్తాము గట్టిగా, హల్లెలూయా. శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు, అంటే పరిపాలన చేస్తాడు. కష్టపడేవానికి అధికారం వస్తుంది, శ్రమ పడేవానికి అధికారం వస్తుంది. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటివి గనక, నమ్మకంగా పనిచేసావు గనక, అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. తన ప్రజలు, తన శిష్యులైనా ఎవరైనా ప్రభు ఏం చేయాలనుకుంటాడు? కష్టపడి సంపాదించుకో. నువ్వు తినడానికైనా, ధరించుకోవటానికైనా ఒకరి మీద నువ్వు ఆధారపడకూడదు. ఆమేన్. శిష్యులకు ఏం చెప్పాడు? నేను నీ కడుపు నింపుతా రానైనా అని చెప్పలేదు. వలలు వేయండి, కుడి పక్కన వలలు వేయండి. ఈ అనుభవాలు మీకు గుర్తు చేస్తాను. నా ప్రియమైన దేవుని సంగమా, అన్న, మేము క్రమం తప్పకుండా ప్రభుని పక్కన పెట్టకుండా మేము నడుస్తూ ఉన్నాం, దేవునితో అడుగులేస్తున్నాం, మంచిది. అయితే నీకు కూడా ఒక సూచన, నీకు కూడా ఒక గమనిక నేను చెప్తున్నాను. అదేంటో తెలుసా? లేదు అనే అనుభవాల గుండా దేవుడు నిన్ను పంపిస్తాడు. నువ్వు ఒకప్పుడు సమృద్ధిగా కలిగి ఉండొచ్చు, కానీ లేదు అనే అనుభవంలో నువ్వు వెళ్ళిన తర్వాతే సమృద్ధిలోకి వచ్చేస్తావు. అంటే క్రైస్తవుడైన వాడు ప్రభు మీద కంప్లీట్గా ఆధారపడేలా దేవుడే నియమించి పెడతాడు. ఒక మాట చెప్తాను మీకు. ఆకాశం నుండి అగ్ని కురిపించగలిగిన ఏలియా దైవజనుడు ఉన్నాడు. ఆకాశం నుండి ఏం కురిపించాడు చెప్పండి? మళ్ళీ చెప్పండి. ఒకసారి అగ్ని, ఒకసారి వర్షం కురిపించాడా లేదా? ఆమె చెప్దామా? మళ్ళీ చెప్దామా? అంతటి భక్తుడికి తినడానికి తిండి లేదట. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయములో కనపడుతుంది. అతడు సారేపతు విధవరాలు ఇంటికి వెళ్ళాడు. చూసారా? అతన్ని పోషించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? తిండి లేదు ఆయనకి. మీరు ఆలోచించాలి, అంత భక్తునికి తిండి లేకపోవడం ఏంటండి? ఇక్కడ ఆపిల్ పండ్ల చెట్టు కావాలంటే సృష్టించుకోగలడు, అంత భక్తిపరుడు ఆయన. ఆకాశం నుండి నాకు మన్నా కురచాలంటే కురిపించుకోగలడు, అంత శక్తి ఉంది. కానీ తినడానికి ఏం లేదు ఆయనకి. కేరీతు వాగు దగ్గర అతడు దాగి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలాలి అంటే ముందు ఖాళీ గిన్నె ఉండాలి మన దగ్గర. లేని అనుభవం ఉంటేనే సమృద్ధిలోకి నువ్వు వస్తావు. నీ జీవితంలో ఏదో ఒక గడియ, ఏదో ఒక సమయాన, ఏదో ఒక సంవత్సరం, ఏదో ఒక సమయంలో లేదు, నా దగ్గర ఏది లేదు అనే అనుభవాల్లో ప్రభు నిన్ను నడిపిస్తాడు. యెషయా గ్రంథం 30:21 వచనం. నేను మళ్ళీ దావీదు గారి దగ్గరికి వస్తాను.
యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీనిలో నడవండి అని మీకు వెనక నుండి ఒక శబ్దం మీకు వినపడును. స్తోత్రం చెప్పండి. కుడి పక్కన ఎడమ పక్కన తిరుగుతుంటాం. ఏమీ తోచనప్పుడు, ఏమీ లేనప్పుడు ఎవరి చేతులు పట్టుకోవాలా, ఎవరి కాళ్ళు పట్టుకోవాలా, ఏం చెయ్యాలా, ఎలా నేను బయటపడతాను, ఎలా ఈ సమస్య నుంచి నేను బయటపడతాను, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని తిరిగిపోతూ ఉంటాం. అర్థం కాదు జీవితం. పరిస్థితుల వలన మనసు అర్థం కాదు, మనసుకి అర్థం కాదు, మనసు అంతా పాడైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడిని నేను చేస్తాడు తెలుసా? వెనక నుండి ఒక మాట వినపడుతుందట. ఏమని చెప్పండి? అది వెనక నుండి ఒక మాట ఏమని పడింది? ఇదే త్రోవ. స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధిని ఇచ్చే దారి దేవుడు చూపిస్తాడు. శిష్యులకు చెప్తున్నాడు, నాయనా రాత్రంతా నువ్వు ప్రయాసపడ్డావు, నీకు ఒక మార్గం చెప్తాను, కుడివైపున వల్లవే. ఆమేన్. కుడివైపున వల్లవే. దీన్ని పక్కన పెడితే నీకు మార్గం తెలియదు, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని పక్కన పెడితే నీకు మార్గం తెలియదు. సమస్యకు పరిష్కారము తెలియపరిచే అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం ఇది. ఏ పరిస్థితిలోనైనా నువ్వు చివరిగా జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలి అనుకుంటున్న సందర్భంలో కూడా ఒక మంచి మార్గాన్ని చూపించే అద్భుతమైన గ్రంథం. ఆమేన్. దీన్ని చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు. బైబిల్ చదవట్లేదు. బైబిల్ మనం పక్కన పెట్టినంత కాలం త్రోవ మనకు తెలియదు, మార్గం మనం తెలుసుకోలేం. నేను అది మీకు గుర్తు చేస్తున్నా. గిన్నె నిండి పొర్లాలి అని చెప్పడానికి ముందు దావీదు గారు తిండి లేకుండా బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. తిండి లేని రోజు. నాబాలు దగ్గరికి తన దగ్గరున్న శిష్యులను పంపించినప్పుడు దావీదుకి ఏముంది? ఏం లేదు కదండి, ఏమీ లేదు. చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో దావీదు నడిచాడు. కానీ ఆ అనుభవం దాటిన తర్వాత దేవుడు దావీదుని ఎలా చేశాడు? నిండి పొర్లి పారునట్లుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు మార్గం కావాలి, అప్పులు కట్టుకోవటానికి మార్గం కావాలి. ఆమేన్. కుటుంబం బాగుపడటానికి మార్గం కావాలి. భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైన స్థితికి రావటానికి నీకు మార్గం కావాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను తీసుకెళ్ళడు, నీకు మార్గం మాత్రమే చూపిస్తాడు. దేవుడు నీ అప్పులు తీర్చడు, అప్పులు తీర్చడానికి మార్గం చెప్తాడు. సమస్యలు తీర్చడు, సమస్యలు తీరటానికి మార్గం చెప్తాడు. పలానా చోటికి వెళ్ళు, పలానా పని చేయి, వెనుక నుండి ఒక శబ్దం వినపడుతుందట. ఆమేన్. పలానా వ్యక్తితో నువ్వు మాట్లాడు, ఆ వ్యక్తి నీకు పరిష్కారం చెప్తాడు. మీకు అర్థం కావడానికి, మీకు హైదరాబాద్ వెళ్ళటానికి రూట్ తెలియలే, ఎవరిని అడుగుతారు? గూగుల్ తల్లిని అడుగుతానని చెప్పకండి. ఆ మాట మాత్రం చెప్పకండి. నో సిగ్నల్ చెప్పండి. ఇప్పుడు ఎవరిని అడుగుతారు? హైదరాబాద్ వెళ్ళి వచ్చే వాళ్ళని అడుగుతారు, లేదా ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు ఈ మందిరం దగ్గరికి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ యేసుకృప మందిరం ఉంటుంది అన్న కారణాల్లో ఉందని నేను పోస్ట్లో చూశాను, యూట్యూబ్లో చూశాను, అక్కడ చూశాను. ఎక్కడుంది కారణాల్లో చర్చిలో? ఎవరిని అడుగుతారు? ఆ బజార్లో ఎవరైనా తిరుగుతూ ఉంటాను, యేసుకృప చర్చ్ అండి, పోవా యేసుకృప చర్చ్ ఎక్కడ మాకేంది అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మార్గం తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? అది కొద్దిగా ఆ సందులు చక్కగా పోయి అలా రైట్గా తిరిగితే మీకు కనబడుతుంది అని చెప్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి.
మార్గం చూపిస్తాడు దేవుడు నీకు. కుడివైపున వేయండి, మీ వలలు నింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గరికి ఒక గుడ్డోడు వచ్చాడు. అయ్యా నా కన్నులను తెరవజేయంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాని కళ్ళకు బురద పూసి శిలోమయి కొండలకు కోనేట్లకి వెళ్ళి కడుక్కుపో అన్నాడు. ఏం ప్రభు, అందరికి అట్లే చెప్పావా? అందరికి అలాగే చెప్పావా? కళ్ళు తెరవబడును కాకండి, తెరవబడతాయి కదా. ఎందుకు అలా చెప్పలేదండి? నువ్వు కష్టపడాలి, నువ్వు అడుగులు వేయాలి. ప్రయాసము లేకుండా సమృద్ధి లేదు. శ్రమ పడకుండా, మోకాళ్ళ అనుభవం లేకుండా వర్తమానం లేదు. బైబిల్ చదవకుండా జ్ఞానం రాదు. తప్పించుకునే మార్గం బైబిల్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏమి జ్ఞానము లేని వాళ్ళు ఈ బైబిల్ చదివి రాజులయ్యారు. ఈరోజు ప్రపంచాన్ని వెలిగించిన థామస్ ఆల్వా ఎడిసన్ ఒకే ఒక సాక్ష్యం ఇస్తారు: నన్ను వెలిగించింది ఈ నల్ల పుస్తకం. ఆమేన్. ప్రపంచాన్ని వెలుగునిచ్చింది ఈ నల్లటి పుస్తకం. ఏం చదువుకున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్? ఏం చదువుకున్నాడు? మినిమం 5th క్లాస్, మినిమం 3rd క్లాస్, 1st క్లాస్ అయినా చదివాడా? ఏమి చదువుకోలేదు. ఎలా ప్రపంచాన్ని వెలిగించగలిగాడు? ఈరోజు ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎన్నో వస్తువులను ఎలా కనుగొనగలిగాడు? కారణం ఏంటి? ఇందులో జ్ఞానము ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆకాశంలో మార్గాలు ఉన్నాయంట, మీకు తెలుసా? ఏమండి, ఆకాశంలో మార్గాలు ఉంటాయండి? రోడ్లు ఉంటాయా అండి? నా వైపు చూసి చెప్పాలి మీరు. రోడ్లు ఉంటాయి ఆకాశంలో? ఉంటాయా, ఉండవా? ఉంటాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ముందు లేవన్న వాళ్ళు చేతులు. లేవా? ఎవరు చెప్పారు మీకు లేవని? ఆకాశంలో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం తప్పితే సిగ్నల్ అందదు. ఆ మార్గంలో తప్పితే కిందున్న వాళ్ళకి పైన వాళ్ళకి కనెక్షన్ ఉండదు. వాళ్ళు ఎలా వెళ్ళాలో కింది నుంచి వాళ్ళు రూట్ చెప్తుంటారు. ఆకాశంలో ఎవరు లేరు కదా, ఎట్టొచ్చినట్టు తిరిగొచ్చు అనుకోవడానికి వీలు లేదండి. అర్థమవుతుందా? ఆకాశ మార్గములు అంటాడు బైబిల్లో. సముద్రములో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం తప్పితే పాపికొండలో చచ్చిపోయినట్టుగా జనాలు చచ్చిపోవాల్సిందే. సుడిగుండాలు ఉంటాయి. రైట్ వేలో పోవాలి. వెళ్తున్నప్పుడు జీవిత మార్గాన్ని చూపించేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. లేదు, నా చేత కాదు, నా వల్ల కాదు అనుకునే వారికి దేవుడు చెప్తాడు, ఇది చేయి నాయనా, ఇది చేయి, ఇది చేస్తే నీకు సమృద్ధి కలుగుతుంది. దేవుడు నీ కడుపు నింపాలని కాదు చూస్తున్నది, నీ ఇంటిని కూడా సంతోషంతో నింపాలని. నువ్వు కేవలం కడుపు నింపుకోవడానికి లోకం అంటుంది కోటి విద్యలు, కోటి విద్యలు, కోటి విద్యలు. నా దేవుడు అంటాడు, నిన్ను తరతరాలకు శాశ్వత శోభాతిశయంగా మార్చటాలని ఆయన మార్చాలనుకుంటాడు. నీ పిల్లల పిల్లల తరాలు అనుభవించగలిగిన సమృద్ధితో దేవుడు నిన్ను నింపాలనుకుంటున్నాడు. కేవలం ఒక్క పూట కూటి కోసం కాదు, ఒక పూట కూటి కోసం కాదు. మీరు బైబిల్లో చదివితే ఇదే సందర్భం లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. నేను ముగిస్తున్నాను. ఇదే సందర్భాన్ని చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో అదే పేతురు, అదే సముద్రం, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాకపోతే తేడా మీరు గమనించాలి. అక్కడ కూడా చేపలు పట్టాడు కానీ అక్కడ ఏమీ దొరకలేదు. అక్కడ కూడా పేతురు ఏం చేశాడు? చేపలు పట్టాడు కానీ
రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏమీ దొరకలేదు. ఇక్కడ శిష్యులకు కూడా యోహాను సువార్తలో ఇక్కడ కూడా వాళ్ళకై వాళ్ళే ప్రయాసపడుతున్నాను, ఇక్కడ కూడా ఏమీ దొరకలేదు. సముద్రం అదే, శిష్యులు వాళ్ళే, అదే ఓడలే, అదే వలలే, అదే మనుషులే. కాకపోతే తేడా ఏంటి చెప్పిన, పరిస్థితులు తేడా. అక్కడ సేవ ఆరంభం, లూకాసు వార్తలో సేవ ఆరంభములో ఏమీ లేదు. యోహాను సువార్తలో సేవ సమృద్ధిగా కలిగిన తర్వాత, యేసును పక్కన పెట్టిన తర్వాత ఏమీ లేదు. బైబిల్ పక్కన పెట్టిన తర్వాత ఏమీ లేదు. పరిచర్యను పక్కన పెట్టిన తర్వాత ఏమీ లేదు. అంతే. నువ్వు మందిరాన్ని మరిచిన మరుసటి రోజే నువ్వు లేమిలోకి దిగిపోతుంటావు. నేను చెప్పించట్లేదు, నేను హెచ్చరిస్తున్నా. మందిరాన్ని నువ్వు మరిచిన మరుసటి రోజు నుండే నువ్వు దిగిపోతుంటావు, తరిగిపోతుంటుంది. మొత్తం నీ లైఫ్ అంతా కూడా శూన్యమైపోతుంటుంది. అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఫలించాలి, బహుగా ఫలించాలి. ఆ అనుభవాలలో నువ్వు రావాలంటే దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టొద్దు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఈ గ్రంథాన్ని పక్కన పెడితే నువ్వు భర్తను మార్చుకోలేవు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ పిల్లలు మార్చుకోవాలంటే, నీ కుటుంబాన్ని మార్చుకోవాలంటే ఇది మంచి జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభుతో నువ్వు చెప్పాలి, నా దగ్గర జ్ఞానం లేదంటే ఆ జ్ఞానాన్ని తెలియజేసే మార్గాన్ని చూపిస్తాడు. అయ్యా, నేను లైఫ్లో ఓడిపోతున్నాను, సక్సెస్ లేదు, నా దగ్గర ఏమీ లేదు నాయన. 6వ వచనంలో చెప్పినట్టుగా నువ్వు యేసుతో చెప్పు, నాకు ఇది తోచటం లేదు నాయన. దేవుడు అంటాడు, వెనుక నుంచి ఒక స్వరం నీకు వినపడతాడు, ఇదే త్రోవ. ఆమేన్. ఒక ఆలోచన ఇస్తాడు, ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఆయనను మరచిపోతే నీకు మార్గం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక జాగ్రత్తగా నీ ఆలోచన ప్రకారం కాకుండా దైవికమైన ఆలోచనతో నువ్వు నడుచుకోవటానికి ప్రభు నీకు నాకు సాయం చేయనుగాక. దేవుడు కొద్ది మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం.